నిర్వహణ ఉండబోతోంది. ఫిబ్రవరి 4 కల్లా 3వ తారీఖు కల్లా ఎలక్షన్ ప్రచారం ముగియబోతుంది. అయితే కేవలం ఇంకా 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఒకవైపు కేంద్రం బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కొంత పార్లమెంట్ సంబంధించిన ఎంపీలు కానివ్వండి, ప్రధానులందరూ కూడా బిజీగా షెడ్యూల్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి గతంలో కూడా బీజేపీ తరఫున అటు మహారాష్ట్ర ఎన్నికల్లో ఇతరత్ర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలోకి వినియోగించుకునే కొంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. నేను ఇప్పుడు వారి గురించి చెప్పబోతున్నాను. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి బీజేపీ ప్రత్యేక ఆహ్వానం పంపింది. బీజేపీ తరఫున రోడ్ షోలు, బహిరంగ సభలకి వీరితో ప్లాన్ చేస్తోంది ఢిల్లీ ఎన్నికల్లో. ఇక రేపటి నుంచి ఢిల్లీలో చంద్రబాబు ప్రచారం చేయబోతున్నారు. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన చోట చాలా భారీ మెజారిటీతో బీజేపీ కూటమి అక్కడ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఢిల్లీలో 10 లక్షల మందికి పైగా తెలుగు ప్రజలు ఉన్నారు. వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, వారి ఓట్లని డెఫినెట్ గా బీజేపీ కూటమి, బీజేపీ పార్టీ వైపుగా వేయించేందుకు వీరి ప్రభావం తప్పనిసరిగా అవసరమని గ్రహించిన బీజేపీ వీరికి ప్రత్యేక ఆహ్వానం అందించి అక్కడ ప్రచారం చేయవలసింది కోరినట్టు తెలుస్తోంది. సో రేపటి నుంచి చంద్రబాబుకి ప్రచారంలో భాగం కాబోతున్నారు. రేపు ఢిల్లీలో ఆయన ప్రచారం చేయబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా దీంట్లో భాగస్వామ్యం కల్పించి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఆయన ప్రచారం, రోడ్ షోలు కూడా ముఖ్యంగా భావించింది. దీంతో ఆయనకు కూడా ఆహ్వానం ఉందని తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ ప్రచారానికి సెంటిమెంట్ గా తీసుకుంది బీజేపీ. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సింగపూర్ లో ఉన్నారు, ఫ్యామిలీతో ఆయన టూర్ లో ఉన్నారు. సింగపూర్ నుంచి వచ్చి రాగానే ఢిల్లీకి సంబంధించిన ఎన్నికల్లో ఆయన కూడా ప్రచారం కోసం బీజేపీ వినియోగించుకునే అవకాశం కనబడుతోంది. సో గతంలో మహారాష్ట్రలో ఆయన ఎలక్షన్ ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో చాలా చోట్ల కూడా ఒక మార్క్ క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్. బీజేపీ కూటమి అక్కడ మహారాష్ట్రలో గెలిచేందుకు ఆయన పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. సో ఆయన సేవల్ని చంద్రబాబు ఇప్పటికే ప్రచారానికి రేపటి నుంచి వెళ్ళబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సింగపూర్ నుంచి వచ్చి రాగానే ఢిల్లీ ఎలక్షన్లో పాల్గొనే అవకాశం ఉంది. ఫిబ్రవరి 5న ఎన్నికలు, ఫిబ్రవరి 8న రిజల్ట్స్ రాబోతున్నాయి. ఫిబ్రవరి 3వ తారీఖు కల్లా ఎలక్షన్ ప్రచారం ముగుస్తుంది. కాబట్టి ఇంకా కేవలం 3 రోజులు మాత్రమే. రేపు బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ పద్దు ప్రవేశపెట్టబోతున్నారు. డెఫినెట్ గా అందరూ కూడా పార్లమెంట్ లో ఉండాల్సిందే. ఫిబ్రవరి 2లో బడ్జెట్ పైన ఆర్గ్యుమెంట్స్ ఉండబోతున్నాయి. బడ్జెట్ పైన వివిధ పార్టీలకు సంబంధించిన అభిప్రాయాలు వ్యక్తం చేయబోతున్నారు. సో ఫిబ్రవరి 3 కల్లా ఎలక్షన్ ముగుస్తోంది. కాబట్టి కొంచెం బిజీ షెడ్యూల్లో ఉండే భాగంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్డీఏ కూటమిలో కీలక నేతల్ని ఢిల్లీ ఎన్నికల్లో వాళ్ళ రోడ్ షోలు, సభలు ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన ప్రత్యేక నజర్ సారించింది. వారి ప్రచారం తప్పనిసరిగా భావించింది, ఒక సెంటిమెంట్ గా భావించింది బీజేపీ పార్టీ. ఒకసారి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రచారం తప్పనిసరిగా భావించిన బీజేపీ ఇప్పటికే చంద్రబాబు షెడ్యూల్ ఫిక్స్ అయింది. రేపటి నుంచి ఆయన ప్రచారంలో పాల్గొనబోతున్నారు. సో పవన్ కళ్యాణ్కి ఎటువంటి ఆహ్వానం అందింది? పవన్ కళ్యాణ్ ఏ రకంగా ఇక్కడ ప్రచారం ఉపయోగించబోతోంది? మనోజ్, బేసిక్ గా పవన్ కళ్యాణ్ సంగతి కాస్త పక్కన పెడితే ప్రధానంగా అయితే రేపు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంటారు. ఒకవైపు రేపు బడ్జెట్ ఉంది కాబట్టి బడ్జెట్ చూసుకున్న తర్వాత రేపు మధ్యాహ్నం నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు. ఎల్లుండి అవతల 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉండబోతున్నారు. బహుశా రేపు ఢిల్లీ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఏ ప్రాంతాల్లో అతనికి ఎన్నికల ప్రచారం చేయాలి అనే అంశం మీద కొంత చర్చ జరుగుతోంది. సో జగన్ రేపు చంద్రబాబు డెఫినెట్ గా ఢిల్లీ వెళ్లేది మాత్రం కన్ఫర్మ్ అయింది. రేపు మధ్యాహ్నం నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రేపు సాయంత్రం ఢిల్లీలో రేపు సాయంత్రానికల్లా ఢిల్లీ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఎల్లుండి మార్నింగ్ నుంచి ఆయనకి కేటాయించిన ఆల్రెడీ బీజేపీ ఒక రూట్ మ్యాప్ ని క్రియేట్ చేసింది. దానికి సందర్భంగానే ముఖ్యమంత్రి తన ప్రధానంగా ఎక్కడైతే తెలుగు వారు ఎక్కువగా ఉంటారో దాంట్లో నియోజకవర్గాలు, కొన్ని ప్రాంతాలు, కొన్ని షోలు ఏర్పాటు చేయాలనేది చాలా సీరియస్ గానే బీజేపీ కూటమి, అంటే కూటమిలో కూడా తెలుగుదేశం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ కోసమని చంద్రబాబు అక్కడికి వెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుంది. దాన్ని షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించిన అయితే పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ ఇప్పటికే ఆయన విదేశాల్లో ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులతో విదేశాలతో ఉన్నారు. బహుశా ఆయన రేపు సాయంత్రానికో ఎల్లుండికో ఇక్కడికి చేరుకునే పరిస్థితి ఉంటుంది. లేదుగా నేరుగా ఢిల్లీకి చేరుకుంటారా అనేది ఇంకా ఖరారు అయితే కాలేదు. పవన్ షెడ్యూల్ కు సంబంధించి పవన్ కి పిలిచే అవకాశం అయితే ఉంది, కానీ ఇంకా పవన్ షెడ్యూల్ ఖరారు అయితే కాలేదు. పవన్ కళ్యాణ్ ఎందుకంటే మొన్న చంద్రబాబు సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఇద్దరు అక్కడికి చంద్రబాబు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, కానీ ఇప్పుడు చంద్రబాబు కూడా పోవాలి మహారాష్ట్రకి. కానీ పవన్ కళ్యాణ్ వెళ్లి అక్కడ గెలుపులో కీలక పాత్ర వహించిన నేపథ్యం అయితే ఉంది కాబట్టి సో పవన్ కళ్యాణ్ ని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ షెడ్యూల్
ఎంతవరకు ఉంటుంది అనేది బహుశా చూడాల్సిన పరిస్థితి. చంద్రబాబు ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. చంద్రబాబు పర్యటన గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి చంద్రబాబు రేపటి నుంచి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా బీజేపీకి ఓటు వేయాలని చెప్పి ప్రచారం చేయబోతున్నారు ఆయన. ఇదే ఒకసారి మనం 5 ఏళ్ల క్రితం చూస్తే 2020లో బీజేపీతో చంద్రబాబుకి చెడిన తర్వాత ఆయన అరవింద్ కేజ్రీవాల్ తరఫున ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకంగా ప్రచారం చేయబోతున్నారు. ఎలా చూడాలి? ఈ విషయం పైన ఎటువంటి రాజకీయంగా చర్చ సాగుతోంది? ఈ మాటల్ని అక్కడ ఢిల్లీలో ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? బేసిక్ గా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేది రాజకీయాల్లో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. గతంలో ఇదే 2014-19లో కూటమి తరఫున తెలుగు బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు 2014లో కలిసి పోటీ చేశారు, అప్పుడు గెలుపొందారు. తర్వాత 2019కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ బీజేపీని తిట్టని తిట్లు లేదు, అలాగే చంద్రబాబు 2014 నుంచి మళ్ళీ వాళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చింది. 2019లో క్లియర్ గా చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి మోడీకి అగైనెస్ట్ గా అక్కడ సభలు పెట్టి ఆంధ్ర నుంచి జనాలను తీసుకెళ్లి అక్కడ ఇష్యూ చేసిన పరిస్థితి మనం మర్చిపోలేదు. కానీ ఈ ఇష్యూలో ఇప్పుడు 2024 ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళీ అదే 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేశాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, లేకపోతే ఇతర అంతకుముందు కాంగ్రెస్ లోనే చంద్రబాబు కలిసి పోటీ కలిసి ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్న పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఒకటి, ఎన్నికల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత ఇది జరగదు. కాబట్టి ఏ అవసరాలను బట్టి ఆయా తాజా రాజకీయ పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న ఈక్వేషన్స్ బట్టి కొంత మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. గతంలో ఇదే చంద్రబాబు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ని గెలిపించాలని కోరారు, ఇప్పుడు బీజేపీని గెలిపించమని కోరుతున్నారు. అట్లా ఆంధ్రప్రదేశ్ లో మనం చూసాం. స్వయంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో కావచ్చు, ఇటీవల జరిగిన పరిణామాలు కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీనికి పెద్ద ఇష్యూస్ ఏం లేదు. కాకపోతే అక్కడ చంద్రబాబు సేవలు ఏ విధంగా వర్కౌట్ అవుతాయి, చంద్రబాబు సేవలు తెలుగుదేశం పట్ల, తెలుగుదేశం అండ్ పవన్ కళ్యాణ్ ఏ విధంగా తెలుగు ప్రజల్ని అక్కడ కొంత సపోర్ట్ ఉంది కాబట్టి ఏ విధంగా ఓట్లని బీజేపీ వైపుకు మళ్లించాలి అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్ ప్రకారమే వెళ్తారు. ఎందుకంటే ఫిబ్రవరి 3వ తారీఖుకి మళ్ళీ ఎన్నికల ప్రచారం ఈ మూడు రోజులు అక్కడే ఉంటారా? రేపటి నుంచి ప్రచారం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ 3 రోజులు చంద్రబాబు అక్కడే బిజీ షెడ్యూల్ లో ఉండే అవకాశం ఉందా? అంటే రేపు సాయంత్రం ప్రచారం షెడ్యూల్ ఖరారు కాలేదు. రేపు సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు. బహుశా ఎల్లుండి రేపు సాయంత్రం ఏదైనా ఒక మీటింగ్ పెట్టే పరిస్థితి ఉంది. అది రేపు మార్నింగ్ కి కొంత సమాచారం వచ్చే పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడ పాల్గొంటారు, ఏ టైంలో పాల్గొంటారు. అయితే చంద్రబాబు షెడ్యూల్ మాత్రం ఖరారు అయింది. చంద్రబాబు రేపు మధ్యాహ్నం నుంచి ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత సాయంత్రమే షెడ్యూల్ కి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా, రోడ్ షోలు పెడుతున్నారా అనే అంశం ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ కొంత సమాచారం అయితే వాళ్ళు కూడా, అంటే అక్కడ బీజేపీ ప్లాన్ చేయాలి. ఆ రూట్ మ్యాప్లు అంతా కూడా అక్కడ బీజేపీ ప్లాన్ చేసి చేస్తోంది. దాని ప్రకారంగానే ముందుకు వెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది. రేపు మధ్యాహ్నానికి ఆయన బయలుదేరే సమయానికల్లా, అంటే రేపు ఉదయానికల్లా షెడ్యూల్ కూడా తెలిసిపోతుంది. ఏ ప్రాంతాలకి చంద్రబాబు వెళ్తారు, ఒకవేళ పవన్ కళ్యాణ్ ఆయన సింగపూర్ లో ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి నేరుగా వచ్చి డైరెక్ట్ గా ఢిల్లీ దిగుతారా లేకపోతే ఇక్కడికి వస్తారా అనేది పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వ్యవహారాలు కూడా ఖరారు అయితే కాలేదు. కానీ పవన్ కళ్యాణ్ సేవల్ని వాడుకునే దానికి మాత్రం బీజేపీ సిద్ధంగానే ఉంది. ఆ దిశగానే మొన్న అమిత్ షా వచ్చిన రోజు కూడా వీళ్ళిద్దరిని ఆహ్వానించిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ దట్ బెట్. సో మొత్తం మీద ఢిల్లీలో ఎలక్షన్ల ప్రచారం హోరు పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆమ్ ఆద్మీ వర్సెస్ బీజేపీ అక్కడ కొంత రసవత్తరంగా రాజకీయ రణరంగం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీలో ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న వ్యక్తులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయితే పేరుంది. సో వీరు గతంలో మహారాష్ట్రలో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ బీజేపీ తరపునటువంటి ఎన్డీఏ కూటమి అధికారం రావడం కోసం చాలా కీలక పాత్ర పోషించారు. సో ఇద్దరు కూడా ప్రచారం చేసిన నేపథ్యంలో చాలా పెద్ద మొత్తంలో అక్కడ విజయాలు సాధించగలరు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో కూడా మరొక 3 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. సో రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత కంటిన్యూస్ గా ప్రతిపక్షాలు కూడా ఆర్గ్యుమెంట్స్ చేసే అవకాశం ఉంది. బడ్జెట్ పైన పదుల గురించి చర్చించే అవకాశం ఉంది. కాబట్టి కొంత బిజీ షెడ్యూల్ అయితే పార్లమెంట్ లో గడిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వారీగా ఎన్డీఏలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులకి ఢిల్లీ ఎన్నికల ప్రచార బాధ్యతల్ని కొంత అప్పచెప్పే అవకాశం ఉంది. చివరి దశలో ఉంది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు కూడా ఉంటారు. కానీ వీళ్ళ సేవలు కూడా వినియోగించుకునేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలో కూడా
సుమారుగా 10 లక్షల మంది తెలుగువారు ఉన్నారు. అక్కడ 10 లక్షల ఓట్లు ఉన్నాయి తెలుగువారివి. వాటిని ప్రభావితం చేసేందుకు చంద్రబాబుని రేపటి నుంచి ప్రచారంలోకి రంగంలోకి దించబోతోంది బీజేపీ. ఇక ప్రజెంట్ పవన్ కళ్యాణ్ సింగపూర్లో ఉన్నారు, విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఫ్యామిలీతో పాటుగా వచ్చిరాగా నేరుగా ఆయన ఢిల్లీకి వెళ్ళి ప్రచారం చేస్తారా, లేకపోతే నిజంగా ప్రచారం షెడ్యూల్ అయిందా అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. కానీ ఇక్కడ వీరిద్దరి సేవల్ని ప్రచారాలు ఉపయోగించి తెలుగు వారిని తమ వైపు తిప్పుకునేందుకనే బీజేపీ పక్కా ప్లాన్ వేసింది. సో మీరేమనుకుంటున్నారు? ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆ పోరు, దేశ రాజధాని కాబట్టి అక్కడ పోరు మధ్య మీరు చూస్తూనే ఉంటున్నారు. సో ఏం జరుగుతోంది, ఏంది అనేది. సో మీకేమనిపిస్తోంది? అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు, లేదంటే ఏ పార్టీ అధికారంలోకి రావాలని మీరు అనుకుంటున్నారు? ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School.